ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి మొదలుపెట్టాయి. ఇరాన్ చాలా సాహసోపేతంగా వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ నేపథ్ ఈ నేపథ్యంలో ఇరాన్ వైపు ఎటువంటి నష్టాలు జరిగాయో ప్రపంచానికి తెలుసు. అట్లాగే లెబనాన్‌లో ఏ కైండ్ ఆఫ్ నష్టాలు జరిగాయో ప్రపంచానికి తెలుసు. కానీ ఇజ్రాయెల్‌లో ఎటువంటి నష్టాలు జరిగాయి? ఇజ్రాయెల్ సైనికులు ఎంతమంది చనిపోయినారు? అమెరికా సైనికులు ఎంతమంది చనిపోయినారు? ఈ విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. ఇన్ఫర్మేషన్‌ని మోల్డ్ చేసే మొత్తం వ్యవస్థలు, అట్లాగే అల్గోరిథమ్సు అమెరికా కంట్రోల్‌లో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. మనకు తెలుసు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళదే. అట్లాగే చాట్‌జిపిటి, గ్రోకు ఇవన్నీ కూడా వాళ్ళవే. మొత్తం ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసే మెటా కావచ్చు, గ్రోక్ కావచ్చు, లేకపోతే ఎక్స్ కావచ్చు, గూగుల్ సెర్చ్ ఇంజిన్లు కావచ్చు, ఇవన్నీ వాళ్ళవే కాబట్టి మొత్తం దీన్నంతా కూడా వాళ్ళు దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని తొక్కేయాలి అనేది అల్గోరిథం సెట్టింగ్ అనేది వాళ్ళే చేసుకోవచ్చు. అందువల్ల రెండోది ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో కూడా ఆపేయచ్చు. అట్లాగే శాటిలైట్ ఇమేజెస్ కూడా ఏవి బయట పెట్టాలి, ఏవి బయట పెట్టకూడదు అనేది కూడా అమెరికా, ఇజ్రాయెల్ డిసైడ్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఎటువంటి టెక్నాలజీ లేదు. సో అందువల్ల అసలు అమెరికా సైనికులు ఎంతమంది చనిపోయినారు అన్న చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ద ఇంటర్సెప్ట్ అనే ఒక మ్యాగజైన్, ఈ మ్యాగజైన్కు ఉన్న పేరేందంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో టాప్ ర్యాంక్లో ఈ మ్యాగజైన్ ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా ఏ ఇష్యూ మీదైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చాలా బాగా చేస్తుంది అనేది ఇంటర్సెప్ట్కి ఉన్న పేరు. ఇప్పుడు ఒక ఇంటర్సెప్ట్ ఒక బాంబు పేల్చిందని చెప్పచ్చు. అదేంటంటే 2023 అక్టోబర్ నుంచి. ఈ డేట్ ఎందుకంటే 2023 అక్టోబర్ 7న హమస్ సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాదాపు 1200 మందిని చంపి కొన్ని వందల మందిని బందీలుగా పట్టుకొని పాలస్తీనాలోకి, గాజాలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇజ్రాయెల్ అటాక్ చేసి గాజాని ఒక శ్మశానంగా మార్చేసింది. దాదాపు 75,000 మందిని చంపింది. అందులో 25,000 మంది పిల్లలు ఉన్నారు. 13 లక్షల మందికి పైన నిరాశ్రయుల్ని చేసింది. ఇండ్లు అవన్నీ కూలగొట్టేసి ఒకప్పుడు బ్రహ్మాండమైన భవనాలతో ఉన్నది నేలమట్టం చేసేసి ఒక శ్మశానంలాగా మార్చేసింది. అందుకని ఆ డేట్ ఇంపార్టెంట్ అనమాట. అప్పటి నుంచి యుద్ధ వాతావరణం అనేది మొత్తం మిడిల్ ఈస్ట్లో జరుగుతూ ఉంది. సో అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు అమెరికా సైనికులు 750 మంది చనిపోవడం కానీ, సీరియస్గా గాయపడడం కానీ జరిగింది అని ఇంటర్సెప్టర్ సంస్థ బయటపెట్టింది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా డీటెయిల్ కథనం రాసింది. చాలా వరకు మీడియా సంస్థలు, అంటే అమెరికాకు వెస్ట్రన్ మీడియాకు వ్యతిరేకంగా ఉన్న అనేక మీడియా సంస్థలు కావచ్చు, వెస్ట్రన్ మీడియాలో కూడా కొంతవరకు ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్న CNN లాంటి సంస్థలు కూడా ఇటువంటి విషయాల్ని అప్పుడప్పుడు ప్రచురిస్తున్నాయి. అంటే ఇరాన్తో వారు జరిగినా కూడా దాదాపు 400-500 మంది అమెరికా సైనికులు చనిపోయినారనేది ఈ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఒకటి, ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. రెండవది, ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేస్తుంది. మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు, వీటి మీద అటాక్ చేస్తుంది. ఈ అమెరికన్ బేసెస్లో ఉండే సైనికులు దాదాపు 50,000 మంది, 27 బేసులు ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో. గల్ఫ్ దేశాల్లో 19 బేసులు ఉన్నాయి. ఈ 19 లేదా 27 బేసుల్లో ఉండే అమెరికా 50,000 మంది అమెరికా సైనికులు లో దాదాపు 400 నుంచి 500 మంది చనిపోయినారనేది ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. కానీ అమెరికాకు సంబంధించి ఈ మిడిల్ ఈస్ట్ వార్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తుండేది సెంట్కామ్, మొత్తం పర్యవేక్షిస్తుండేది సెంట్కామ్, సెంట్రల్ కమాండ్. ఇది అమెరికా సంస్థ, మిలిటరీ సంస్థ. ఈ సెంట్రల్ కమాండ్ ఏం ప్రకటించిందంటే ఓన్లీ 13 మంది మాత్రమే అమెరికా సైనికులు చనిపోయినారు, 300 నుంచి 370 మంది గాయపడ్డారని మాత్రం ప్రకటించింది. దీన్ని రాయిటర్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ లాంటి మీడియా కూడా దీన్ని ధృవపరుస్తూ రాశారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ, ఇంటర్సెప్టర్ సంస్థ ప్రకారం ఇరాన్ ఈ అమెరికా బేసుల మీద దాడి చేసింది, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లని కూలగొట్టింది. నిన్న కూడా మనం చూసాం, వార్ హాగ్ అనే దాన్ని ఒకటి కూలగొట్టింది.
F-15E అని కొలగొట్టింది. అంతకుముందు F-35ని కొలగొట్టింది. ఇలాగా ఎయిర్‌క్రాఫ్ట్‌లని, హెలికాప్టర్లని ఇరాన్ కొలగొడుతుంది. దాంతోపాటు వార్‌షిప్‌లు